ఆ డాక్టర్ తనని అబార్షన్ చేయించుకోవాలి అంటే తనతో కాంప్రమైజ్ అవ్వమని అడుగుతాడు. అండ్ షీ సెడ్ ఎస్. తనకి తను డాక్టర్తో కాంప్రమైజ్ అవ్వడానికన్నా కూడా అబౌట్ చేయించుకోవడం అనేది మెయిన్ మోటో. సో షీ సేస్ ఎస్. అండ్ ఈ ఓవరాల్ స్టోరీలో నాకు నచ్చని పాయింట్ ఏంటంటే వై షీ హ్యాస్ టు బెగ్ సమ్వన్ ఎల్స్ ఫర్ హెల్ప్. తనకి హెల్ప్ చేయడానికి ముక్కు మొహం తెలియని ఇంకొక పర్సన్ని తను ఎందుకు బతిమలాడుకోవాలి, ఎందుకు కాళ్ళ మీద పడి అడుక్కోవాలి? షీ హ్యాస్ పేరెంట్స్. పేరెంట్స్ని అడగొచ్చు, అట్లీస్ట్ చెప్పొచ్చు. కోర్స్ తనకి తెలుసో తెలియకో ఒక మిస్టేక్ చేసింది కాబట్టి తను పేరెంట్స్ దగ్గరికి వెళ్ళే ఆపర్చునిటీ కూడా లేదు మన కరెంట్ ఈ సొసైటీలో కదా. ద టిపికల్ ఇండియన్ మెంటాలిటీ. అమ్మాయి మనకి నచ్చినట్టు మనం చెప్పినట్టు వింటే మాత్రమే మనం వాళ్ళని ప్రేమగా చూసుకుంటామా, లేదా మనం కావాల్సినవన్నీ సమకూరుస్తామా వాళ్ళ కోసం? లేదు, అవుట్ ఆఫ్ దట్ ఏదైనా చేసింది అంటే మనం పట్టించుకోమా? ఆఫ్టర్ ఆల్ మనం పేరెంట్సే కదా. సో ఈ స్టోరీలో ఏం జరిగిందంటే తన ప్రెగ్నెన్సీ గురించి పేరెంట్స్కి చెప్పుకోలేక ఫ్రెండ్ హెల్ప్ తీసుకుంటూ ఏదోలా తను దాని నుంచి బయటపడిపోవాలి అనుకుంది. తను ఇలానే స్ట్రెస్లో ఉంటుంది, వాళ్ళ అమ్మతో ఒకసారి గొడవ కూడా అవుతుంది. ఆ గొడవ తర్వాత సూసైడ్ కూడా ట్రై చేస్తుంది. అంత కష్టపడింది, డాక్టర్తో కాంప్రమైజ్ అయింది, ఓవర్ ది పీరియడ్ తను అంత స్ట్రగుల్ని బేర్ చేసింది, అంత ట్రామాని అనుభవించింది. ఇదంతా ఎందుకు అంటే పేరెంట్స్ వాళ్ళకి ఆ ఫ్రీడమ్ని ఇవ్వలేకపోవడము, ఆ ఫ్రెండ్లీనెస్ క్రియేట్ చేయలేకపోవడము, సంహౌ ఏదైనా కావచ్చు. అంటే ఒక మనిషి మనశ్శాంతితో పోల్చుకుంటే, ఒక మనిషి ప్రాణంతో పోల్చుకుంటే ఈ చిన్న చిన్న తప్పులు, ఈ ఔట్ ఆఫ్ లైన్ ఇష్యూస్ అంత పెద్దవా? ఐ రియల్లీ డోంట్ థింక్ సో. దట్స్ ఇట్ ఫర్ టుడే. దిస్ ఇస్ సిరి సైనింగ్ ఆఫ్.